అందరికి నమస్కారం అండి. ఫస్ట్ చాలా 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 మాట్లాడాలండి, కానీ ముందుగా ఈ కథ ఎందుకు చేశాను అనేది మీకు చెప్పాలి. ఇక్కడ ఇద్దరు గ్రేట్ వ్యక్తులండి. అంటే నేను సినిమాల పరంగా కానీ, వ్యక్తిగత పరంగా కానీ, జీవిత పరంగా కానీ నేను ఎప్పుడూ ఒక గాడ్ స్టేటస్లో చూసే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాగే ఎన్టీఆర్ గారు కూడా ఆయన ఇన్స్పిరేషన్ అంటూ ఉండేవారు. అండ్ తేజ గారు ఆయన ఫ్యాన్ అన్ను, ఆయన అడ్మైరర్. అండ్ ద గ్రేట్ ఎంజి రామచంద్రన్ గారు, వాళ్ళ ఫిలాసఫీస్ ఈ సినిమాలో ఉంటాయండి. జోగేంద్ర అనే క్యారెక్టర్లు ఉంటాయండి. సో దట్స్ ద ఫస్ట్ రీజన్ వై ఈ సినిమా చేయడం. ఈ సినిమా నాకు చాలా ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయిన సినిమా. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎందుకో చెప్తాను అది మీకు. అంతా చెప్పే ముందు ఇందులో అన్నీ చాలా సంతోషంగా జరిగినాయండి. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. బాగుంటుందో లేదో మీరు చెప్పాలి, కానీ నేను చాలా గర్వంగా ఉన్నా ఈ సినిమా గురించి. అండ్ ఒకే ఒక లోటు అండి, ఈ సినిమా మా తాత చూడలేకపోతారు, చూడలేదని. అండ్ అంటే ఈరోజు ఇక్కడ నుంచున్నారంటే అది ఆయన వల్లే. ఈరోజు సినిమా అనేది మాకు అర్థమవుతుందంటే ఆయన వల్లే. అండ్ ఆయన ఉన్నంత కాలం ఆయనతో ఎప్పుడు సినిమా చేయలేదనే ఒక బాధ ఉండేది. అండ్ నాకు తెలిసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా చాలా పాజిటివ్ జరుగుతుందండి. నాకు తెలిసి పైన నుంచి ఆయనే చూస్తా సెట్ చేస్తూ ఉన్నారు అనుకుంటా నాకు ఇవన్నీ. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం మా ఫాదర్తో పనిచేశాను. అంటే ఎప్పుడు కథల గురించి డిస్కషన్ వచ్చి ఆర్గ్యుమెంట్లు వచ్చుకుంటూ అలా ఎన్నో అంటే మేము మాట్లాడే 90% ఆఫ్ అవర్ లైఫ్ మేము సినిమా గురించే మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఈ సినిమా కలిసి చేసాం. ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ అ ఫిల్మ్ యాక్టర్. నానా యూర్ రియలీ గుడ్ ప్రొడ్యూసర్, ఐ మస్ట్ సే. ప్రొడ్యూసర్ అంటున్నావు కదా, పైసలు తీసుకున్నావా? ఇంకా తీసుకోలేదు సత్తి. రెన్యూమరేషన్ అందరితానే తీసుకోవాలి. నువ్వు హీట్ అయినాకనే తీసిండు, మళ్ళా నువ్వు కూడా అంతే చేయాలి డిమాండ్. ఆయన ఇంట్లోనే ఉంటాను, ఆయన భోజనం తింటాను సత్తి. ఇప్పుడు లేకపోతే ఇంటికి వెళ్తే ఫుడ్ కూడా ఉంది నాకు. ఈ క్వశ్చన్ నీకు పబ్లిక్ అడుగుతాను. అరే ఒక దిక్కు సక్సెస్ ఉన్న డైరెక్టర్తో చేసుకుంటా, కొద్దిగా సక్సెస్ఫుల్ తక్కువ ఉన్న డైరెక్టర్ తోటి సినిమా చేయాలని నీ క్యాలిక్యులేషన్ ఏంటంటే వాళ్ళు రే కళకి ఎప్పుడు క్యాలిక్యులేషన్ ఉండదు రా ఫుల్. కూర్చో. ఓకే, తేజ గారి గురించి చెప్పాలండి. నాకు చాలా తక్కువ పరిచయం ఈ సినిమా ముందు ఆయన. బట్ సినిమా మీద ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్న అవగాహన, ఆయన జర్నీ ఎంతమంది తెలుసో తెలియదో నేను క్విక్గా చెప్తాను. ఆయన ఏవిఎం స్టూడియోస్ ఫ్లోర్స్లో పనిచేసేవారండి. ఆ ఫ్లోర్లు తుడిసేవారు. దాని తర్వాత అక్కడే కెమెరా అసిస్టెంట్గా చేరారు. నేను చెన్నై వెళ్ళినప్పుడు ఆయన గురించి చాలా చాలా నేర్చుకున్నాను. పాండీ బజార్ షాపుల ముందు పడుకునేవారండి. ఆ గుర్రం స్టాచ్యూ ఉందండి నుంగంపాకంలో. ఆయన చెప్పారు నేను ఈ స్టాచ్యూ కింద పడుకునేవాడిని, అప్పుడు లైఫ్ అంతా హాయిగా ఉండేదని. అలా వచ్చిన ఆయన బాంబేకి వెళ్ళి అతిపెద్ద కెమెరామెన్ అయ్యి ఆమీర్ ఖాన్, మహేష్ భట్ లాంటి వాళ్ళ సినిమాలు చేసి తర్వాత తెలుగు సినిమాకి వచ్చి దర్శకుడై, అంటే ఆయనకున్న జర్నీ ఈజ్ ఇమ్మెన్స్ అండి. అండ్ సార్ మీ దగ్గర నేను చాలా చాలా నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నిజంగా ఈ సినిమా ఏంటంటే అండి, ఇది జోగేంద్ర జీవిత చరిత్ర. నిజంగా ఒక జీవిత చరిత్ర రాయాలంటే అంత జీవితం ఉండరండి, లేకపోతే రాయలేరు. ఈ సినిమాలో అందరి గురించి మాట్లాడాను పేరు పేరున. ఈరోజు ఈ ఫంక్షన్ ఎలా చేస్తావు, ఎందుకు ఇలాంటి సెటప్ చాలామంది అడిగారు. నాకు ఫస్ట్ అండి, నేను ఎప్పుడు ఎలాంటి సినిమా చేస్తానో నాకే తెలియదు. నాకు కథ నచ్చుద్ది, కొత్తగా ఉండాలి, ఇంట్రెస్టింగ్ ఉండాలి, చేస్తూ ఉంటా. నేను ఎలా అడిగినట్టు క్యాల్కులేషన్ వేసుకోను, క్యాల్కులేషన్ రావు. నాకు ఒకటే అండి, నేను సినిమా యాక్టర్ అయింది మంచి సినిమాలు చేద్దామని. అండ్ నిజంగా ఇక్కడ వెంకటేష్ గారు ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు. నిజంగా మీరు నాకు అండగా ఉన్నారనే ధైర్యంతోనే నేను ఇక్కడ బాంబే, అమెరికా వెళ్ళిపోతానే ఉన్నాను. నేను
ఇప్పుడు మీ స్ట్రెంగ్త్ వల్ల మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల హైదరాబాద్లో కూర్చొని హిందీ సినిమా చేయగలుగుతున్నాను. ఖచ్చితంగా ఇదే సపోర్ట్ ఇవ్వండి, ఇంక హాలీవుడ్ సినిమా కూడా ఎక్కడి నుంచే చేస్తాను నేను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఒకటి అడుగుతా, ఇప్పుడు అది అన్ని ఏమన్నా చెప్తా ఉండండి. ఏంద్రా బాహుబలి సినిమాలో బర్రెను గుద్ది చంపినవు, అది ఫాలిచ్చే బర్రెనా దున్నపోతా చూసినావా ఇంతకైతే? లేదు చూడలేదు సత్తి, పాలిచ్చే బర్రె లేదు. ఇటువంటి జనరల్ స్టోరేజ్ క్వశ్చన్లు రాసి పెట్టుకోవాలి మనం. ఇప్పుడు దమాకుల మెంటల్ ఎక్కువ వాళ్ళు వచ్చి అడిగితే ఏం చెప్తాను? ఇది రాజమౌళి గారు అడుగుతారు రేపు. అడ్డం పోయినా గుద్దితే దీన్ని చచ్చిపోయింది అది. మరి నువ్వు కూడా అవతల పక్కకు అంతే వజను నువ్వు, మళ్ళీ అంత వజాను పడవ నడిపించారు. అది ఏమిటి అది సినిమా? గాజీ. అమెజాన్లో పెట్టింది కదా ఇప్పుడు. గాజీ గాజీ అది పడవ కదా, అది సబ్మరీన్, అది నీళ్ళ కింద ఉంటుంది. అదేందో అన్ని ఊసిపోతాయి, కిందికి మీదికి దింపుతుంటావు కదా. అందులోనేమో సన్నగా అయినావు, మళ్ళా అప్పుడేమో ఇట్లున్నానివి బక్కగా అయిపోయి మళ్ళీ ఇప్పుడు బక్కగా అయినావా తోడుగా ఈ సినిమాలో? ఈ సినిమాలో ఏం చేశారంటే, అంటే ఒకటి సత్తి, నేను ఏ సినిమా చేస్తున్నా ఫస్ట్ అది ఇదొకటి ఏంటి ఒక్క నిమిషం చెప్పని రీఛార్జ్ అయితే ఇప్పుడు ఇట్లా అవుతున్నావు కదా, ఏకదమ్మున అట్లా అవుతున్నావు ఇట్లా అవుతున్నావు. ఇంట్లో మిషన్ ఏమన్నా, నేను అంతకు ముందు చాలా లావుగా ఉండేవాళ్ళు, ఇది వాడిన తర్వాత పూర్తిగా బక్కగా అయిపోయాను. ఇట్లా చూసుకుంటారు కదా, అసలు మిషన్ ఏమన్నా పెట్టుకున్నావు ఇంట్లో? అసలు మిషన్ ఒకటి ఉంది ఇంట్లో, టచ్ చేస్తే సమ్మని పోతుంది. ఏ సైజ్ కావాలంటే అది. నీకేం కావాలి? నాకు ఇట్లా గడ్డగా వణికేది, గడ్డగడ్డ ఉనికేది కావాలి, ఇట్లా పక్క పంట వణికేది. ఇది ఈ టైప్ ఉనికేదా? అమ్మో, అట్లా కావాలా నీకు? నీకు 2 గుండెలు ఉన్నాయి, ఇక్కడ ఊగుతున్నది. అమ్మ, ఎన్ని గుండెలు అంటే 2 గుండెలు అంట అని చెప్పు. ఓకే. అండ్ ఇంకా సత్య అడిగిన దానికి, ప్రతి సినిమా చేస్తున్నప్పుడు నాకు ఏదో కొత్తగా చేయాలని ఉంటుందండి. అండ్ కొత్తగా అంటే ఫస్ట్ క్యారెక్టర్గా మారాలని ఉంటుంది. సో ఒకసారి హలో, నేను మాట్లాడుతున్నా, థ్యాంక్స్, నేను మాట్లాడుతున్నా, థ్యాంక్ యూ. సో ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉండాలని అనుకుంటాను. ఒకసారి ఒక వారియర్గా, ఒకసారి ఒక నేవీ ఆఫీసర్గా, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా. అండ్ ఈ సినిమాలో బాడీకి ఏం చేసినా తెలుసా సత్తి? బక్కగైనా, లావుగైనా, కండలు కూడా పెంచిన, 3 చేసిన. ఎవరికైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏళ్ళ సార్లు అనుకుంటాం, పొద్దుగాల చేసి చెయ్యాలి ఎక్సర్సైజ్ అంటాం. మళ్ళీ నువ్వు 2-3 గంటలు చేస్తావా? ఎట్లా ఏమన్నా నడుస్తుందా? నేను పొద్దున్న చేస్తా, సాయంత్రం 2 సార్లు చేస్తా సత్తి. ఎట్లా చేస్తావు? మళ్ళీ బోరింగ్ కొడుతుంది కదా. అంటే ఉంటారా లేకుంటే ఇదన్నీ ఉండాలి? అంటే అది లేకపోతే తేజ గారు లాంటి డైరెక్టర్, సురేష్ బాబు గారు, భరత్ చౌదరి లాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే చచ్చినట్టు చేస్తాం. తేజ సార్ అంటే జర తెల్లవాడ్డాడు. అంటే నేను ఎండలో కష్టపడుతుంటే ఆయన ఎడిటింగ్ రూమ్ లో కష్టపడుతున్నాడు, అందుకే అటు తెల్లబడ్డాడు ఆయన. ఊత్ ఉండాలి కదా జతకు. ఏంటి ఊత్ యూతా? ఎవరు నువ్వు? నేను యూతా? అరే నాకేం మిడిల్ ఏజ్ వచ్చిందిరా బాయ్, నువ్వు సో నువ్వు అట్లా నాకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇట్లా కావాలి కదా మనకు, ఊఫ్ కావాలి. వచ్చినవాను సోఫాతి పట్టినవా? ఏం నేర్పిస్తున్నాడు? అయిపోయిన తర్వాత భోజనం ముందు చెప్తున్నాడు అంతే. బువ్వ ఉన్నదా? ఉన్నది బువ్వ. ఇప్పుడేం తింటాం, పార్సల్ కట్టకపోదాం. ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా తినాలి కదా, మనం మీద తింటే ఊకే అయిపోతా. అరే అన్న సత్తి, ఇగో రానా ఇంకొక క్వశ్చన్. అరే ఇట్లాంటి ఆడియో ఫంక్షన్లకి అరే యూత్ మొత్తం రంటారు, ఫ్యాన్స్ మొత్తం రంటే, కార్యకర్తలు రంటారు అంటారు, నువ్వు ఫ్యామిలీ పిలిచావు ఏంటి రీజను? ఆగవే మా లీడర్ సాబ్ మాట్లాడిని. అందుకే నువ్వు ఇట్లా ఓవర్గా మాట్లాడతావంటే, అరే మీ పెళ్ళాలో మీ పిల్లలు పక్కన ఉంటే కాము ఉంటారని అర్థమైందా? సో యూత్ కోసం ఒక పెద్ద ఈవెంట్ ఖచ్చితంగా చేస్తాం, అది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో. అది ముందే చెప్పడం జరుగుతుంది. సో అదనమాట. అర్థమైపోయింది అన్న, క్లారిటీగా చెప్పిందా మీ భార్య? అర్థమైంది. చాలా ఉన్నాయి, ఎన్ని చెప్పను. అది సీమల కథ చెప్పు. వెనకటికి సామెత. వెనకటికో సామెత చెప్పాలి నీకు. సత్తి సరదాగా తిరుపతి వెళ్ళినా గుండె గీస్తారు, కిరీటాలు బెటరు. సినిమాలో డైలాగ్ సత్తి నీకు చెప్పట్లే. గుండె చూసి కూడా అట్లా అన్నావా ఏంటి? అంటే మ్యాచ్ అని చూసి అనేసిన అట్లనే. లేకుంటే గడ్డ మీద జోకులు వేస్తా చూడు, మళ్ళా నాకు ముందే అడ్డమైన జోకులు వస్తాయి. సో ఇప్పుడు ఇంకొంతమంది నేను పిలవాలనుకున్నాను స్టేజ్ మీద. ఫస్ట్ సత్తి, రచరవి, మహేష్,
దా పిలిచిండు రమణారెడ్డి, జరుగురా ఆయన ఐరస్ వస్తుంది. అయ్యో నువ్వు రా నవీన్ ఉన్నాడా? వెళ్ళిపోయాడా? నవదీప్ ప్లీజ్. నిజంగా ఈ ఈవెంట్ ఈరోజు ఇలా జరిగిందంటే వీళ్ళందరూ సపోర్ట్ అండి నాకు ఉండింది. అండ్ అలానే సినిమాలో కూడా వీళ్ళ సపోర్ట్ నాతో ఉండింది అట్ ఆల్ టైమ్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. వచ్చినావు కాబోయే ఇది ఉంటుంది మనకు కూడా, ఇది తీసేపించుకుంటా. జల్దీ నా ఆపరేషన్ అని చేద్దామా లేకుంటే ఇక్కడ ఒక ప్యాక్, ఇక్కడ ఒక ప్యాక్, ఇక్కడ ఒకటి 6 సెట్ చేస్తా. 8 కావాలా నీకు? ఇట్లానా? 8 వస్తాయి. ఇక్కడ బిస్కెట్ లెక్క వస్తాయి. సరే మంచిగానే ఉంటుంది అది, మంచిగానే ఉంటుంది. కథ రాయండి, ఒకటి కథ రాయండి, రాపిస్తా కదా. ఓకే, సో నెక్స్ట్ సత్య గారి సినిమా నేను ప్రొడ్యూస్ చేస్తున్నా. అది సత్యాంగనా? అడుగుతాను ఒక క్వశ్చన్ ఏంటంటే అన్న వీళ్ళని ఎందుకు ఇంత పెట్టుకున్నావా? ఒక కారట్ మీద 2 ఓట్లు వేసేటోళ్ళు వీళ్ళు. అంటే ఇప్పుడు పాలిటిక్స్ అలాంటి వాళ్ళు కావాలి సత్తి మనకి పక్కన సపోర్ట్ లే. ఆధారం కారట్ ఉన్నదిగా, ఏనిక రాదు ఇప్పుడు. రాని నెంబర్ అమ్మో ఏళ్ళు అన్ని ఉండాలి. మరి ఏళ్ళేమని మధ్యలో అబ్బా నువ్వు ఇంకెందుకు కట్టినావు అంటే ఎన్ని చెప్తావు? ఏళ్ళెందుకు పెట్టినావు అంటే నేను కూడా గదే చెప్తా. సో అదండి, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇంకా డైలాగ్ కదా, లెక్కేసి కొడితే 5 ఏళ్లలో సీఎం కుర్చీ నా కింద ఉండాలి. నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. థ్యాంక్ యూ అండి. August 11th ఈ సినిమా రాబోతుంది థియేటర్లో. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ మీడియా మిత్రులకి అందరికీ, ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకి.